రాష్ట్రంలో అభివృద్ధి పడకేస్తుందని మండిపడ్డారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తే రేవంత్ రెడ్డి ప్రజలను కనీసం పట్టించుకునే పాపాన పోవడం లేదని విమర్శించారు. నిరుపేదల కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను బూతులు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు భయపడి అధికారులు కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రాపర్టీలను నిర్వీర్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజాపాలన పేరుతో చేస్తున్న దుర్మార్గాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దీనికి ముందు కుకట్పల్లి డివిజన్లోని నూతన పైప్ లైన్, రోడ్డు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్లు కూడా అందరికీ ఆల్టర్నేట్ వచ్చే విధంగా ఇలా ఫోర్త్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాం. మా హౌసింగ్ బోర్డులో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టించాం. 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టి వదిలిపెడితే దాన్ని కంప్లీట్ చేసి 20 కోట్లు జాయిన్ అయ్యి దాన్ని కట్టించాం. పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th ఫేజ్లో 2.5 ఎకరాల లాంటి కమర్షియల్ పిట్టు, కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవో ఇచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు జీవో వేయడం. లేకపోతే ఈరోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తూ ఉంది. నా ప్రజల కొరకు ఏమైనా చేస్తాను, కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం వెంటాడుతాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటాడుతాను. మీరు డబుల్ బెడ్రూమే కాదు, 2500 కానీ 4000 పింఛనే కానీ, అమ్మాయిలకు 2500 రూపాయలు ఇంటింటికి ఇస్తాను పింఛనే, అమ్మాయిలను మోసం చేసిందే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. నా కాన్షియస్ డెవలప్ చేయండి. నా కాన్షియస్ అమ్ముకున్న పైసలనే పెట్టండి. మీరు చేసింది ఏం లేదు 3 ఏళ్లలో. మేము చేసిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి తప్ప ఆయన జరిగింది ఏమీ లేదు. చెయ్యరు, మీరు చెయ్యబోరు కూడా. గతంలో కూడా మీరు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మీరు అప్పుడు 3000 కోట్ల రూపాయలు. మళ్ళా కాంగ్రెస్ అధికారం వస్తే హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతాం. ఇది మా దౌర్భాగ్యం, మా ప్రజల దౌర్భాగ్యం. మీకు వీళ్ళని ఆదరించిన పాపానికి ఇలా ప్రజలు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఇంటికి నీళ్లు లేవని మొత్తుకుంటున్నారు, పోతే నీళ్ళు వస్తలేమంటున్నారు. ప్రజా సేవ చేయనివాడు, ప్రజలకు మోసం చేసిన వాడు, ప్రజలు తిరగబడ్డారంటే బంగ్లాదేశ్ లో ఏ రకంగా తిరగబడ్డారో ఆ గతి తెచ్చుకోమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకి